వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటారు మరి? ఇప్పుడు శివ తీసి పక్కన పెట్టేసేయండి. శివ హైదరాబాద్ లో మీ మీద గడ్జి తీర్చుకోవడానికి రివెంజ్ కి మీ మామగారినో ఎవరినో పెట్టి కేసు పెట్టారు. ఓకే, వాట్ అబౌట్ యూకేలో ఉన్న స్టూడెంట్స్ కానీ, యూకేలో ఉన్న వేరే కంట్రీస్ వాళ్ళు? నేను మీకు ఇందాక ఒక మాట చెప్పాను, యూకే ఇమిగ్రేషన్ కంపెనీస్ అని కొట్టండి. లాస్ట్ నవంబర్ నుంచి 3000 కంపెనీస్ కి కంట్రీలో లైసెన్స్ పోయింది. బికాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక చోట లీగల్ గా జాబ్ చేయాల్సింది రెండో చోట చేయటం వల్ల ఆ కంపెనీలకు లైసెన్సులు పోయినాయి. అప్పుడు ఆ స్టూడెంట్స్ అందరికి జాబులు పోతాయి. జాబులు పోయిన వాళ్ళకి డబ్బులు ఎవరిని అడుగుతారు చెప్పండి? డైరెక్ట్ కంపెనీని అడుగుతారా? అడిగే ధైర్యం ఉందా? వాళ్లే తప్పు చేసినప్పుడు తీసేస్తారు కదా, వాళ్లే తప్పు చేసినప్పుడు వాళ్ళ వీసా పోతారు కదా. ఇప్పుడు వీసా పోయిందని చెప్పిన వాళ్ళు ఈ కంట్రీలో ఎలా స్టే చేస్తున్నారు? ఒక్కసారి మీరు ఈ కంట్రీలో వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేయించండి. లీగల్ గా ఈ కంట్రీలో ఎలా స్టే చేస్తున్నారు వీసా పోతే? ఈజ్ దట్ లీగల్? కంట్రీలో వీసా పోతే వాళ్ళు యూకేలో ఇంకా ఎలిజిబుల్, దే ఆర్ వర్కింగ్, దే హ్యావ్ ఎ లీగల్ వీసా. ఎలా వచ్చింది లీగల్ వీసా? ఇక్కడ ఆల్రెడీ లీగల్ వీసా వచ్చిన వాళ్ళు కూడా ఇందులో విక్టిమ్ డ్రామా వేస్తున్నారు. 2021 లో వీసా వచ్చి 2021 లో జాబ్ చేసి 2026 లో జాబ్ పోతే ఏ కంపెనీ ద్వారా ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్, అప్లికేషన్ ఫిల్అప్ చేయించుకున్నారో ఆ కంపెనీని అటాక్ చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను అనండి, 2021 నుంచి కంపెనీలో ఉంటే ఇప్పుడు ఎందుకు జరిగింది ఇది? ఒక్కసారి ఆలోచించారా? యూకే ఇమిగ్రేషన్ భయంకరమైన టైట్ అయింది. ఇండియన్స్ వెళ్ళిపోమని ర్యాలీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియన్స్ మీద అటాక్ జరుగుతుందని వాళ్ళు వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్ళడానికి ఆడుతున్న గేమ్.